ఆఫ్టర్ 10th తర్వాత బైపీసీ తీసుకున్న వాళ్ళ ప్రైమరీ గోల్ వచ్చేసి ఎంబీబీఎస్. సో ఈ విధంగా ఎంబీబీఎస్ అవుదాము, డాక్టర్ అవుదాము, పీజీ డాక్టర్ అవుదాము, స్పెషలైజ్డ్ డాక్టర్ అవుదామని పిల్లలు పేరెంట్స్ ఎంతో కలలు కానీ 2 years తర్వాత అసలు విషయం ఏంటిది, అసలు ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ డాక్టర్ అవుదామని జాయిన్ అయిపోతారు, బైపీసీ తీసుకుంటారు, తర్వాత నీట్ కోచింగ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అసలు ఎంతమంది రాస్తున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయన్న దాన్ని తెలుసుకునే వరకు లేట్ అయిపోతుంది, అప్పటికే బైపీసీ అయిపోయేంత వరకు. సో ఇక్కడ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఓవరాల్ ఇండియాలో 23 lakhs స్టూడెంట్స్ నీట్ అపియర్ అయ్యారు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ 25 lakhs. కానీ ఓవరాల్గా సీట్స్ మన ఇండియా మొత్తంలో ఎన్ని ఉన్నాయి, 1,18,148, 1,18,148. ఇది ఓవరాల్గా చెప్తున్నాను, నేను ఫ్రీ సీట్స్ అనట్లేదు. ఇందులో 50% ఫ్రీ సీట్స్ ఉంటాయి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ లోపల టోటల్ ఫ్రీ సీట్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ లోపల 50% ఫ్రీ సీట్స్. ఆన్ అండ్ యావరేజ్ ఓవరాల్గా 60,000 సీట్స్ ఉన్నాయి. 60,000 సీట్లకు 23 లక్షల మంది రాసిన వాళ్ళకు టాలీ కావట్లేదు. ఎట్ ద సేమ్ టైం క్వాలిఫై అయిన వాళ్ళు కూడా 12 లక్షల మంది ఉన్నారు. సో ఈ 12 లక్షల మంది ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ ప్రైమరీ గోల్ వచ్చేసి ఖచ్చితంగా ఎంబీబీఎస్ఏ. ఈ 60,000 సీట్లకు ఎట్టి పరిస్థితుల్లో సర్దుబాటు కాదు. మిగిలిన 60,000 ఏదైతే ప్రైవేట్ కాలేజెస్లో బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటుందో, బి కేటగిరీ వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్ 60 నుంచి 70 లక్షలు అవుతుంది. అది కూడా కాంపిటీషన్లో ఉంటుంది. తర్వాత 15% ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. అది 1 to 1.5 crore, 2 crores వరకు కూడా ఉన్నది. సో అంత ఫీజులు పే చేసి ఒక మధ్యతరగతి కుటుంబానికి అసలు వీలు కాని పరిస్థితి. 1.5 ఎవరి దగ్గర ఉండదు. ఈ 60,000 మంది లోపల మనం ఉండాలని రూల్ లేదు. 12 లక్షల మంది 60,000 మందిలో ఉండాల్సిన అవసరం లేదు, ఉండరు కూడా. సో ఈ ప్రయారిటీ లోపల ఈ 60 తర్వాత మిగిలిన 11.5 లక్షల మంది మొత్తం వెయిటింగ్, లేకపోతే 1.5 పెట్టి చదవడం, వేరే ఆప్షన్ లేదు. సో ఒక స్టూడెంట్, ఒక పేరెంట్ ఎంబీబీఎస్ మాత్రమే ఒక స్టూడెంట్ చదువుదాం అనుకున్నారు. అతని దగ్గర టోటల్ బడ్జెట్ 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, ఎక్కువ లెక్కలు 30 లక్షలు టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు పే చేసే కెపాసిటీ ఉన్నది. ఇక్కడిక్కడన్నా ఎంబీబీఎస్ ఎవరైనా అడ్మిషన్ ఇస్తారా? ఎట్టి పరిస్థితులు దొరకదు. సో అటువంటి వాళ్ళ కోసమే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది చాలా ఒక 50-60 years బ్యాక్ నుంచి కూడా మన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చూస్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా అంటే అతి తక్కువ ఖర్చులో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఆప్షన్. ఒక విధంగా చూసుకుంటే ఇక్కడ ఫ్రీ సీట్స్ ఏదైతే 60,000 అందులో మోర్ దెన్ 50% ఆఫ్ ది కోటా వచ్చేసి ఎంబీబీఎస్ అబ్రాడ్ కవర్ చేస్తున్నారు. అంటే దాదాపు 25 నుంచి 35,000 స్టూడెంట్స్ ఆల్రెడీ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నారు. ఓవరాల్గా 1,18,148 స్టూడెంట్స్లో తోటి కంపేర్ చేస్తే 25% ఎంబీబీఎస్ అబ్రాడ్ కవర్ చేస్తున్నది. సో దీని యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉన్నది. ఎంబీబీఎస్ అబ్రాడ్ అతి తక్కువలో ది బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి, సూటబుల్ కావాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఒకటే ఆప్షన్ అని చెప్పగలను. ఇప్పుడు ఒక నీట్ రాసాము, నీట్లో మనకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది, అయినప్పటికీ అలైడ్ హెల్త్ కోర్సెస్ ఉన్నాయి, పారామెడికల్ సర్వీసెస్ ఉన్నాయి, వాటిలో కూడా మంచి యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాయి. అది మోస్ట్ డిమాండింగ్ అనేది ఉంది కదా. అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ ఎంబీబీఎస్ చదువుకొని వస్తే నిజంగా ఆ డిగ్రీకి వాల్యూ ఉంటుందో లేదో, మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కోర్సులో జాయిన్ అయిపోవచ్చు కదా అనుకునేటువంటి కొంత మైండ్ సెట్ కూడా కనిపిస్తుంది కదా, వాళ్ళకేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటున్నట్టు అలైడ్ హెల్త్ సైన్సెస్ కావచ్చు, ఎంబీబీఎస్ తర్వాత మిగిలిన కోర్సులన్నీ మేమైతే ఖచ్చితంగా దాన్ని కాంప్రమైజ్డ్ కోర్సులు, ఎంబీబీఎస్ రానందుకు మాత్రమే చూస్ చేసుకునే కోర్స్. ఎవరు కూడా కాంపిటీషన్లో పోయి అలైడ్ కోర్సులలో జాయిన్ అవ్వరు, ఎవరు కూడా కాంపిటీషన్లో బీ ఫార్మసీలో పోయి జాయిన్ అవ్వరు, ఎవరు కూడా కాంపిటీషన్లో బీడీఎస్లో జాయిన్ అవ్వరు. వాళ్ళకి అవలీలాగా వచ్చేస్తాయి, కానీ డిమాండ్ ఉన్న కోర్సు మాత్రం ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ ఒక డాక్టర్కు ఉన్న ప్రత్యేకత వేరే ఏ కోర్సు చేసిన వాళ్ళకు కూడా లేదు. సో మనం కూడా సొసైటీలో డాక్టర్కి ఎంత వాల్యూ ఉన్నదో తెలుసు. ఒక ఊర్లో ఒక డాక్టర్ అంటే ఎంత భరోసా ఉంటుంది. మన అపార్ట్మెంట్లో పక్క డాక్టర్ అంటే నాకేమైనా మా పక్కన డాక్టర్ ఉండని ఒక ధీమా ఉంటుంది. ఆ ధీమా అనేది సొసైటీలో ఇచ్చే ధైర్యం కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ ఒక డాక్టర్ మాత్రమే ఇవ్వగలడు. మిగిలిన ఏ అలైడ్ సైన్సెస్ కూడా అంత ధీమా ఇచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు.